హాయ్ అండి. పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగినప్పుడు బొంబాయి రవ్వ బెల్లంతో ఇలా చాక్లెట్ కేక్ చేసి ఇవ్వండి. చాలా చాలా బాగుంటది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మిక్సీ జార్ లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 కప్పు పెరుగు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని అలాగే 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న రవ్వ బెల్లం పొడి అలాగే 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకొని మొత్తం ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ ని బేక్ చేయడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏదైనా స్టాండ్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి. ఈ లోపు ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మనం అందులో రవ్వ వేసుకున్నాం కాబట్టి కాస్త గట్టిపడిపోయి ఉంటుంది అనమాట. అందులోకి ఇంకొద్దిగా పాలు వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే ఏదైనా ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి అందులో కేక్ బ్యాటర్ వేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో 25 నిమిషాల పాటు బేక్ చేసుకున్నారంటే కేక్ రెడీ అయిపోతుంది.